హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నిన్న మాత్రం చాలామంది మెయిల్ చేశారండి. అక్క మేము యూపీఎస్సీ అప్లై చేసాం అక్క అని చెప్పేసి. అండ్ మీరు మాకు గైడ్ చేయాలి. సో వాళ్ళందరికైతే ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందండి. యాక్చువల్లీ మన ఛానల్‌లో స్టార్టింగ్ నుంచెల్లి అంటే 2025 నుంచెల్లి మన ఛానల్‌కి కనెక్ట్ అయ్యి యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి నేను గైడ్ చేస్తూనే వచ్చాను. సో వాళ్ళు నన్ను అక్క మేమేం టెస్ట్ సిరీస్ ఫాలో అవ్వాలి ఒకసారి చెప్పండి అక్క. ఇంతకుముందు మీరు విజన్ ఐఏఎస్ వాళ్ళది చూపించారు కదా! అది ఎలా ఉంటుంది చెప్పండి అక్క. అండ్ మాకు ఎలా ప్లాన్ చేయాలో అర్థం కావట్లేదు. కంప్లీట్ సిలబస్ మీద ఎట్లా ఎగ్జామ్స్ రాయాలక్క అని చెప్పేసి అయితే అడుగుతున్నారండి. సో నిజంగా నాకు ఇట్లాంటి టెస్ట్ సిరీస్ ఉందని తెలియదనమాట. నేను ఇది విషయం చాలాసార్లు వీడియోస్లో కూడా చెప్పాను. యాక్చువల్లీ విజన్ ఐఏఎస్ టెస్ట్ సిరీస్ నేను ఇంతకుముందు చెప్పాను కదా. సో దాని గురించి మళ్ళీ చెప్తాను. మన ఛానలే డ్రీమ్ ఐఏఎస్ ఫర్ బిగినర్స్, అంటే ఎవరైతే సివిల్స్ రాయాలనుకుంటున్నారో అంటే బిగినర్స్కి బాగా యూజ్ అయ్యేలాగా చేయాలి అని చెప్పేసి నా యొక్క మెయిన్ తపన అనమాట. ఇది వచ్చేసి విజన్ ఐఏఎస్ వల్ల టెస్ట్ సిరీస్ అండి. మొత్తం మనకు 17 టెస్టులు ఉంటాయన్నమాట. ఇక్కడ మనకు వాళ్ళ యొక్క టెస్టులు ఎలా ఉంటుందంటే వాళ్ళ ప్లానింగ్ ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్క టెస్టులో అంటే మనకు ఫస్ట్ టెస్ట్ నుంచి కంప్లీట్గా టెస్టులు 17 ఉంటాయని చెప్పేసి అన్నాను కదా. అన్ని టెస్టుల వరకు మనకు ప్రతి ఒక్క టెస్టులో ఇప్పుడు ఫర్ సపోజ్ టెస్ట్ 1 ఉందనుకోండి, దాంట్లో మనకు ఏమైతే సిలబస్ మీద ఎగ్జామ్ పెడతారనేటువంటిది మనకు టాపిక్స్ ఇస్తారు. టాపిక్స్తో పాటు పక్కన సోర్సెస్ కూడా ఇస్తారనమాట. ఇచ్చి అది టెస్ట్ 1 అయిపోతుంది. అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఉంటాయి అనమాట. మనకు 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 ఆన్సర్స్ ఉంటాయి. ఎక్స్ప్లెనేషన్స్ కూడా చాలా క్లియర్గా ఇస్తారనమాట. నిజంగా ఇట్లాంటివి నేను అస్సలు ప్రాక్టీస్ చేయలేదు. నేను ఏంటిదంటే కంప్లీట్గా మనకు ఫ్రీగా టెస్ట్ సిరీస్ దొరుకుతాయి కదా, సో నేను అలా ప్రిపేర్ అయ్యాను, కానీ నాకు ఇట్లా ఉంటాయని తెలియదు. ఇది చూడండి టెస్ట్ 1 కదా. ఇక్కడ మనకు సిలబస్ ఇచ్చారు. పొలిటికల్ సిస్టమ్, ఇండియన్ కాన్స్టిట్యూషన్, టెరిటరీ, సిటిజన్షిప్, ఫండమెంటల్ రైట్స్ ఇలా ఇచ్చారు. దీంతోపాటు కరెంట్ అఫైర్స్ 2025 జనవరి, సో ఈ మంత్ ఇంక్లూడ్ చేశారు. ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి. ఇక్కడ మన 9th క్లాస్ ఎన్సీఆర్టీ, 10th క్లాస్ ఎన్సీఆర్టీ, అలాగే 11th క్లాస్ ఎన్సీఆర్టీలో ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్. ఇందులో మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇచ్చిన సిలబస్లో ఉన్న టాపిక్స్ చదవాలన్నమాట. అవి చదివితే మనం ఈ టెస్ట్ 1 అయితే రాయగలుగుతాం. సో ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ టెస్ట్కి టెస్ట్ 1 నుంచి కంప్లీట్గా అన్ని టెస్టులకి వాళ్ళు మనకు సిలబస్ ఇస్తారు, సోర్సెస్ ఇస్తారు. ఇక్కడ మనం సోర్సెస్ చూడాలి. ఈ సోర్సెస్లో వాళ్ళు ఇచ్చిన సిలబస్లో ఉన్నటువంటి టాపిక్స్ అన్ని చదవాలన్నమాట. సో ఇట్లా ప్రతి ఒక్క టెస్ట్కి ఇచ్చారండి. నాకు నిజంగా ఇట్లా ఎవరైనా కనుక చెప్పే తీరుంటే బాగుండేదిరా అని అనిపించేది. నాకు నిజంగా అసలు విజన్ ఐఏఎస్ వాళ్ళది ఇట్లా ఉంటుందని తెలియదు. అంటే మన సిలబస్ కంప్లీట్ చేయాలి, టెస్ట్ కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ టెస్ట్ 2 చూడండి. ఈ టెస్ట్లో కూడా మనకు సిలబస్ ఇచ్చారు. పాలిటిక్స్ సంబంధించి గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్, జ్యుడిషియరీ అండ్ ఎలక్షన్స్. ఇందులో కూడా మనకు జనవరి 2025 కరెంట్ అఫైర్స్ ఇచ్చారు. ఇక్కడ పక్కన కూడా రైట్ సైడ్లో కూడా ఆ టాపిక్స్ అనేటువంటి ఎక్కడి నుంచి చదవాలి అనేటువంటిది కూడా మనకు రిసోర్సెస్ కూడా ఇచ్చారనమాట. ఇది వచ్చేసి టెస్ట్ 3. ఇందులో మనకు జాగ్రఫీ అనమాట, ఫిజికల్ జాగ్రఫీ ఆఫ్ వరల్డ్. సో ఇక్కడ సిలబస్ ఇచ్చారు. పక్కన కూడా 11th క్లాస్ ఎన్సీఆర్టీలో ఏమేమి చదవాలని చెప్పేసి చెప్పారు కదండి. జీసీ లియాంగ్లో కూడా చదవాలి అని చెప్పేసి. అంటే ఇవి 2 సోర్సెస్. ఈ టెక్స్ట్ బుక్స్లో నుంచి మనం ఇక్కడ వాళ్ళు లెఫ్ట్ సైడ్లో ఇచ్చిన సిలబస్ కంప్లీట్ చేయాలి. అండ్ ఈ టెస్ట్లో మనకు ఫిబ్రవరి 2025 కరెంట్ అఫైర్స్ కూడా ఇంక్లూడ్ చేశారనమాట. సో దిస్ ఈజ్ టెస్ట్ 3. ఇది టెస్ట్ 4. ఈ టెస్ట్ 4లో చూడండి ఒకసారి జాగ్రఫీలో ఎకానమిక్ అండ్ హ్యూమన్ జాగ్రఫీ అనమాట, వరల్డ్. సో ఇందులో కూడా సిలబస్ అండ్ మనకు సోర్సెస్ ఇట్లాంటి టాపిక్స్ అన్ని మనం ఎక్కడి నుంచి చదవాలి అని చెప్పేసి ఇవన్నీ మనకు ఫ్రీగా కూడా దొరుకుతాయండి. మనకి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఫ్రీగా దొరుకుతాయి. నేను చాలాసార్లు చెప్పాను కదా యాప్స్లో చదువుకొని మనం ఇక్కడైతే సిలబస్ దృష్టిలో పెట్టుకొని మనము కంప్లీట్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది యాన్షియంట్ ఇండియా హిస్టరీ అనమాట. ఆర్ట్ అండ్ కల్చర్, అట్లనే మెడివల్ ఇండియా, యాన్షియంట్ హిస్టరీ. సో ఇవన్నీ కంప్లీట్. ఇక్కడ మనకు యాన్షియంట్ హిస్టరీలో మనకు యాన్షియంట్ ఫస్ట్ కంప్లీట్ చేస్తున్నాడు. అలాగే మెడివల్ ఇండియా, యాన్షియంట్ అండ్ మెడివల్ ఇవి రెండింటిని మనం ఎక్కడి నుంచి చదవాలి అనేది ఇది టెస్ట్ 5లో. ఇందులో కూడా మనకు కరెంట్ అఫైర్స్ మార్చ్ ఇంక్లూడ్ చేశారనమాట టెస్ట్ ఇంతకుముందు చెప్పిన టెస్ట్ 5లో. సో ఇది వచ్చేసి టెస్ట్ 6 అనమాట. ఇందులో కూడా మనకు మోడర్న్ ఇండియా, ఇంతకుముందు మనకు యాన్షియంట్ మెడివల్ ఇచ్చారు కదా. సో ఇక్కడ వచ్చేసి మనకు మోడర్న్ ఇండియాలో మనకు ఓల్డ్ ఎన్సీఆర్టీ బిపిన్ చంద్ర చదవమన్నారు. అట్లనే క్లాస్ 12 కూడా థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ పార్ట్ 3 అనమాట. అట్లనే ఇండియన్ స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్ బిపిన్ చంద్ర. సో ఇట్లా మనకు బుక్స్ ఇస్తారు. ఆ బుక్స్లో నుంచి ఏం కంటెంట్ చదవాలి అని చెప్పేసి ఇస్తారు. అలాగే అంటే కరెంట్ అఫైర్స్ కూడా ఇంక్లూడ్ చేశారనమాట. సో ఇట్లా టెస్ట్ 7, టెస్ట్ 8లో ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ అనమాట. సో నెక్స్ట్ టెస్ట్ 9లో మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్లోనే ఇంకో కొంత సిలబస్ అనమాట. మనకు మెయిన్ మోటో వచ్చేసి మనకు కంప్లీట్ చేయాలి సిలబస్ అంతా, అన్ని సబ్జెక్ట్స్కి సిలబస్ అంతా కంప్లీట్ చేయాలి ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్. ఇందులో మళ్ళీ పాలిటీ అనమాట. మనం మర్చిపోతాం కదా అప్పుడప్పుడు, అంటే ఇంతకుముందు చదివిన అన్ని మర్చిపోతాం కదా. సో అట్లా రివిజన్ కూడా చేస్తారనమాట. ఇది గవర్నెన్స్. ఇందులో మనకు కరెంట్ అఫైర్స్ మే ప్లస్ జూన్ 2 ఇంక్లూడ్ చేశారు. నెక్స్ట్ ఇందులో వచ్చేసి ఆర్ట్ అండ్ కల్చర్, యాన్షియంట్ మెడివల్ అంటే దానికి సంబంధించిన ఆర్ట్ అండ్ కల్చర్ అనమాట. సో ఇవన్నీ దీంతో పాటు మనకు జూలై 2025 కరెంట్ అఫైర్స్ కూడా ఇంక్లూడ్ చేశారనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి మోడర్న్ ఇండియా, మళ్ళీ ఇంకొకసారి ఇదేంటిది, ఇందులో కరెంట్ అఫైర్స్ వచ్చేసి 2025 ఇంక్లూడ్ చేశారు.
సో నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ 14లో మోడర్న్ ఇండియా. ఇందులో మనకు సిలబస్ ఏమేమి ఇచ్చారు అంటే ఏమేమి చదవాలి, పక్కన ఎక్కడి నుంచి చదవాలి అనేటువంటిది. సో ఇట్లా మనకు మొత్తం టెస్టులు అయితే 17 ఉన్నాయండి. నిజంగా ఇట్లా మనల్ని ఎవరో ఒకరు, ఇంకా మనకు మెంటర్షిప్ అవసరం లేదు, సిలబస్ చూసి మనకు ఇక్కడ కూడా మళ్ళీ పాలిటీ అనమాట, పాలిటీ ఏనండి, పాలిటీ మోడర్న్ ఇండియా మొత్తం కంప్లీట్గా అనమాట. నెక్స్ట్ ఇది 16th వచ్చేసి జాగ్రఫీ. మళ్ళీ ఇంకొకటి మనకు సిలబస్ కంప్లీట్ చేస్తూనే మళ్ళీ మనకు గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తున్నారనమాట. ఇది నెక్స్ట్ జాగ్రఫీలో సెకండ్, అంటే ఇంకా కంప్లీట్గా ఫుల్ సిలబస్ మీద అనమాట. సో ఇదంతా దీనికి సంబంధించిన లింక్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. యాక్చువల్లీ ఇట్లాంటివన్నీ నేను వాట్సాప్లో ఆర్డర్ పెడతానమాట, ఆన్లైన్లో కాకుండా వాట్సాప్లో కూడా రెస్పాండ్ అవుతారు. గణేష్ బుక్ షాప్ నుంచి అయితే నేను ఈ బుక్స్ ఎప్పుడు కొన్నా నేను గణేష్ బుక్ షాప్ నుంచి పర్చేస్ చేస్తానండి. ఈ బుక్స్ నాట్ ఓన్లీ ఫర్ యూపీఎస్సీ అండి, గ్రూప్ 1కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే మనకు కంటెంట్ వైజ్గా మనము క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని సాల్వ్ చేయాలి అని అంటే దీస్ ఆర్ ద బెస్ట్ సొల్యూషన్స్ అనమాట. మనము పీవైక్యూస్ అనేటువంటిది అనాలిసిస్ చేస్తాము. పీవైక్యూస్తో పాటు మనం టెస్ట్ సిరీస్ రాయాలంటే కంప్లీట్గా ఫుల్ లెంత్ సిలబస్ మీద మనము టెస్టులు రాసినాం అనుకోండి, అప్పుడు మనకి ఎక్కడ ఏ పోర్షన్లో మనకు పోతుంది అనేటువంటిది ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టమవుతుంది. సో అందుకని చెప్పేసి మనము ఒక ప్రొఫార్మా, ఒక ప్లానింగ్ వేసుకోవాలన్నమాట. ఓకే, ఈ మంత్లో నేను ఈ సిలబస్ కంప్లీట్ చేస్తాను అంటే ఈ మంత్ ఈ ఫస్ట్ వీక్లో నేను ఈ సిలబస్ కంప్లీట్ చేయాలి, దీని మీద టెస్టులు రాయాలి. సో అట్లా అనుకునే వాళ్ళకి విజన్ ఐఏఎస్ వాళ్ళ టెస్ట్ సిరీస్ ప్లాన్ మాత్రం చాలా బాగుందన్నమాట. సో నేనైతే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ ఉంది కదండి, గణేష్ బుక్ షాప్. సో ఈ వాట్సాప్ నెంబర్ నుంచి నేను తీసుకుంటాను. ఇన్ కేస్ మీకు కూడా కావాలంటే వాట్సాప్ నెంబర్కి మీరు చెప్పండి మీకు కావాల్సిన ఏ బుక్స్ కావాలి అనేటువంటిది వాళ్ళు చెప్పండి, ఏ బుక్స్ అయినా వాళ్ళైతే ఇస్తారు. ఇప్పుడు ఈ విజన్ ఐఏఎస్ కూడా వాళ్ళకి వాట్సాప్ చేస్తే అసలు ఎలాంటి భయపడాల్సిన పని లేదండి. ప్యాకేజింగ్ విషయంలో అయితే ఎలాంటి భయం అయితే వద్దండి, ఎందుకంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా పంపిస్తారు, డిటీడీసీ కొరియర్ చేస్తారు, అసలు నో డౌట్ అనమాట. మనం ఇంకా ప్యాకింగ్ అంటే తీయడానికి మనం అంత కష్టపడాలి, పేజీలు మాత్రం అస్సలు జినగవు. ఇది నేను ఇంతకుముందు చూపించాను, ఇప్పుడు కూడా చూపిస్తున్నాను. ఎక్కడైనా పేజ్ కానీ ఏదైనా నలిగినట్టుగా అనిపిస్తుందా? సో నెవర్ అనమాట. కింద మీరు ఒకవేళ ఆన్లైన్లో పర్చేస్ చేయాలంటే కింద ఇచ్చిన లింక్స్ ద్వారానైనా పర్చేస్ చేయొచ్చు. లేదు అంటే వాట్సాప్ మేము ఆర్డర్ చేయాలనుకుంటే పైన డిస్ప్లేలో కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఇస్తే వాళ్ళు రెస్పాండ్ అవుతారండి, గణేష్ బుక్ షాప్ అయితే. నేనైతే యాన్సెంట్ ఇండియా అయితే కంప్లీట్ చేశానండి. నెక్స్ట్ మెడివల్కి వెళ్ళాలి, మెడివల్ కూడా 2-3 చాప్టర్స్ కంప్లీట్ చేయాలని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. యూపీఎస్సీ అటెంప్ట్స్ ఉన్నప్పుడు నిజంగా విలువ తెలియదండి. నేను ఈ మాట కొన్ని వందల సార్లు అనుంటాను మన ఛానల్ వీడియోస్లో, కానీ అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. నాకు నిజంగా యూపీఎస్ అటెంప్ట్స్ లేవండి. ఇప్పుడు ఇంతకుముందు అటెంప్ట్స్తో పోలిస్తే ఇప్పుడు నా అనాలిసిస్ కావచ్చు, నేను అంటే మనకు ఆన్సర్స్ ఎలిమినేట్ చేసే విధానం తెలుస్తుంది కదా, మనం అటెంప్ట్స్ ఇస్తూ ఉన్న కొద్దీ అట్లనే ఎక్స్పీరియన్స్తో. సో నిజంగా చాలా నేర్చుకున్నాను. బట్ ఇప్పుడు నాకు అటెంప్ట్స్ లేవు, 0 అటెంప్ట్స్. సో నాలాగా మీరు అస్సలు బాధపడద్దు, ఖచ్చితంగా ప్రతి ఒక్క అటెంప్ట్ని యూటిలైజ్ చేసుకోండి. అది కూడా ప్రిపేర్ అయితేనే అటెంప్ట్ ఇవ్వండి. లేదు అంటే వన్స్ ఒకసారి మీరు ఏదో ఇంకా పేపర్ ప్యాటర్న్ ఎట్లుంటుందో తెలుసుకుంటాము అని చెప్పేసి మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే మాత్రం మీరు తర్వాత ఫ్యూచర్లో ఇప్పుడు నాలాగా బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే అనాలిసిస్ అంతా చేసి ఇప్పుడు ఎగ్జామ్ మీద పట్టొచ్చిందిరా అని అనిపించినప్పుడు అటెంప్ట్స్ అయితే ఉండవు. నాలాగా బాధపడొద్దు అని చెప్పేసి నేను మీ అందరికీ అయితే చెప్తున్నాను. టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయండి, పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయండి, అలాగే బేసిక్ బుక్స్ కొన్ని ఉంటాయి అవన్నీ చదవండి. ఎన్సీఆర్టీస్తో పాటు కరెంట్ అఫైర్స్ కూడా చాలా ఇంపార్టెంట్, అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ సీసాట్ అండి, దాన్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ఈ బుక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, దాని ద్వారా ఆర్డర్ పెట్టుకోండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బై, టేక్ కేర్.